పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అసలు ఎక్కడ కనెక్ట్ అయిపోయారు? చీరాలు వెళ్ళాం ఒకసారి. మా మామయ్య వాళ్ళు ఊరు వెళ్తా, నేను ఐ యూస్ టు లైక్ నాకు ఎక్కడైనా ఊరు వెళ్తున్నాను అంటే 1-2 మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేదు అంటే ఇక్కడ నాన్నతో ఇంట్లోనే, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. నో అదది ఏమైనా ట్రిప్పులకి వెళ్ళాలన్నా కూడా మా నాన్న ఉంటే మా నాన్న వెళ్తున్నారు అయితే ఫైన్ అందరం. గుళ్ళు గోపురాలు, నేను ఎక్కువ తిరిగేది గుళ్ళు గోపురాలు, మే ఇద్దరం పూజలు పునస్కారాలే. మీరు తర్వాత చెప్తాను మీకు యాక్చువల్ గా. అయితే సో హీ యూస్ టు లైక్ అయిపోయింది, వీళ్ళ రావట్లా, ఇతను మా తమ్ముడు రావట్లా. ఐ డోంట్ నో సమ్హౌ మేము బయలుదేరి వచ్చేస్తున్నాం, నేను మా మదరు వెళ్ళాము, తను కూడా మాతో వచ్చాడు. తనకు కూడా ఏదో సమ్ సెలవులు ఉన్నాయి, సమ్ కాలేజ్ అప్పుడు వీఆర్ లైక్ ఇద్దరు చదువుకుంటాం. ఇంట్లో చెప్పి వీళ్ళ తమ్ముడు అడిగాడు ఇట్లా వెళ్తున్నాం అంటే వీళ్ళ మమ్మీ కూడా అప్పటికి అన్నారు, మా మమ్మీతో మాట్లాడి సరదాగా ఉంటది రావచ్చు కదా పంపచ్చు కదా అంటే, మమ్మీ అందు నీ ఖాళీ ఉంటే వెళ్ళాను. నాకు ఖాళీ వెళ్తా అని వెళ్ళాం. అక్కడ ఇంకా బీచ్లు అక్కడ కనెక్ట్ అయింది. గుళ్ళు ఎక్కువ గుళ్ళకి తిప్పారు వీళ్ళు. వెళ్తే అప్పుడు కూడా పెళ్లికి ముందు కూడా గుళ్ళే. అన్ని టెంపుల్స్ మొత్తం చీరాల్లో టెంపుల్స్ అన్ని తిప్పేశారు. నేను చూసి బీచ్ కి ఎప్పటికైనా తీసుకెళ్ళకపోతారా అని కూర్చొని ఉండేవాడిని. తర్వాత వీళ్ళు ఆగిపోయారు. ఐ స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్. ఎందుకు మిస్ అవుతున్నా, నేను ఆల్మోస్ట్ ఏడ్ చేసా. బస్సే కదా అక్కడ నుంచి చీరాల. నేను ఫస్ట్ వచ్చేసాను. ఫస్ట్ వీళ్ళు వచ్చేసారు, నేను వీళ్ళ తమ్ముడు ఇంకో 2 రోజులు ఎంజాయ్ చేద్దాం మనం అని చెప్పి బాడు ఉందాం అన్నాడు. సరే అన్న. చింటూ మిస్ అవుతున్నావా? చింటూనా మిస్ అవుతున్నా ఏడ్ చేసా. అంత బాధగా ఉంది నీకు? చింటూనా సర్లే. సో అలా అది ఎట్లా కనెక్ట్ అయిందో, అది ప్రేమ పుట్టేది ఎవరికి తెలియదు అంటారు చూసారా. సో అట్లా కనెక్ట్ అయ్యాము. ఐ డోంట్ నో, సమ్హౌ వి కనెక్టెడ్. బట్ అది ఏంటంటే హీఈస్ మై ఫస్ట్ లవ్. సో అది అట్లా అది నిలిచిపోయింది. నేను తన కోసం అది మీ దాంట్లోనే ఒక ఇది వస్తే చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు. ఐ వాంటెడ్ టు ఆన్సర్. అది ఎప్పుడైనా సరే నేను ఇద్దరం మాట్లాడినప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకున్నా. నేను అనుకున్నాను అది మీరు చెప్తారని. ఐ వాంటెడ్ టు ఆన్సర్ అంటే ఎవ్రీవన్ లైక్ పెట్టచ్చు ఏముందని, అది అంటే ఏముంది అనేది కాదు. ఇఫ్ యు సీ ద పర్సన్, మీరు బయట చూసి కెమెరా మీద స్క్రీన్ మీద మనిషిని చూసి యూ కెనాట్ ఎవాల్యుయేట్ అ మ్యాన్ బై. ఇప్పుడు నార్మల్ గా మనిషి అందమా ఇది అనేది దట్ ఇస్ డిఫరెంట్. బట్ ఇఫ్ యూ నో ద పర్సన్, అతని కోసం చచ్చిపోయింది ఆవిడ, చచ్చిపోవడానికి బిళ్ళలు మింగేసింది అంటే వాట్ ఈస్ హీ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఏముందని ఇప్పుడు వెళ్ళి చూడు ఇదంటే ఐ డెడ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్. నేను మా ఆయన కోసం బిళ్ళలు మింగా చచ్చిపోదాం ఫిక్స్ అయిపోయా. బట్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను 60 టాబ్లెట్స్ వేసుకున్నారంట కదా. అది అప్పుడు ఏమైందంటే ఎవరో అట్లా చేస్తే అయింది అని విన్నా. అది మైండ్ లో ఉంది. సరే ఇలా చేద్దాం, నాన్న ఒప్పుకున్నారా, హ్యాపీ. నాన్న ఒప్పుకోలేదు, అయిపోయింది. ఐ డోంట్ ఇంకోటి డెసిషన్ తీసుకోదలుచుకోవాలి. మై మామ్ వాజ్ లైక్, తనంటే చాలా ఇది. అమ్మ ఒప్పేసుకుంది. ఫస్ట్ మా అమ్మ చాలా ఇష్టం అల్లుడు అంటే. మా అమ్మ అయితే ఇంకా పెద్ద కొడుకే ఇంటికి, తను వేరే ఆలోచన లేదు. ఓకే చింటూ అయితే చింటూయే నా అల్లుడు. మా అమ్మ ఫిక్స్ అయిపోయింది. మా నాన్న అయితే మీరందరూ ఫిక్స్ అయిపోయారు కదా. కానీ పాపం మా మామయ్య కూడా అలా అనడానికి లేదు. కానీ ఒక్కసారి మా పేరెంట్స్ తో కలిసిన తర్వాత ఇమ్మీడియట్ అలా మారిపోయింది. మా ఆయనకి ఎవరైతే బ్యాడ్ గా ఎక్కించుంటారో, ఆబ్వియస్లీ ఇప్పుడు అన్నట్టు ప్లే బాయ్ ఎక్కిస్తారు కదా, ఇది కార్లు, ఈ ఏజ్ లోనే కార్లు, బైక్లు, సెల్ ఫోన్స్. అప్పట్లో 30 రూపీస్ ఎంతో ఇన్కమింగ్ కాల్ ఉండేది పర్ మినిట్. ఆ రోజులు సెల్ ఫోన్ వాడేవాడిని నేను. ఎలా ఉంటది చూడడానికి, అమ్మ వీడి ఈ ఇదిలో ఉన్నాడంటే వీడి ఎంత డైమండ్ స్పూన్ బాగుంది, గోల్డెన్ స్పూన్. అది మాత్రం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఏం చేస్తారు డాడీ? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో జాయింట్ డైరెక్టర్. మమ్మీ కూడా కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ లో సూపరింటెండెంట్ ఇది చేసి. సో ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, గెస్టెడ్ ఆఫీసర్ రేంజ్. బంజారా హిల్స్ మందే, సగం కాదు కానీ ఓకే, ఇండిపెండెంట్ హౌస్ అని సెటిల్డ్, అప్పటికి సెటిల్డ్ ఫ్యామిలీ. సో దాని తర్వాత మామయ్యకి నన్ను చూసి మా డాడీ మమ్మీ వీళ్ళందరిని చూసిన తర్వాత, ఇదేంటి ఈ అబ్బాయి గురించి ఇలా చెప్పారు అని ఇమ్మీడియట్ సెకండ్ థర్డ్ డే మారిపోయింది. 1 వీక్ లో ఇద్దరం కలవడం స్టార్ట్ చేసాం, ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 1-2 months లో సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఒకే కార్లో తిరగడం స్టార్ట్ చేసాం. అట్లా ఇద్దరు ర్యాప్ అలా పెరిగి ఇంకా అసలు సిటీలో డానీస్ ఆన్ కార్లని మనయ్యగా అదొకటి ఉంది. క్రియేట్ చేశారు. ఫస్ట్ లో బాగుంటుందా, ఎవరైనా అనుకుంటారని చూద్దాం అనుకునే వాళ్ళు ఇప్పటికే అనుకుంటారు. అవన్నీ మనం పట్టించుకుంటాం ఏంటి. చాలా చూసాను డానీస్ ఆన్, మణికొండలో చూసా, ఫిలిం నగర్ లో, అన్ని చోట్ల ఉంటది. డానీస్ ఆన్ ఇస్ ఎవ్రీవేర్. ఓకే, ఆ డాన్ ఈ డాన్ అని తెలియదు ఎవరికి, చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ, చాలా మాటలు ఉన్నాయి. బట్ సమ్హౌ పర్సన్ ఈస్ లైక్, తను ఎమోషనల్లీ వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. ఇస్ వెరీ ఎమోషనల్. ఎదురు ఎవరైనా నేర్చినా కూడా తన కళ్ళ మండీలు వస్తాయి.
దట్స్ వాట్ ఐ లైక్. అలా కట్అవుట్ చూసేప్పుడు ఎప్పుడు మమ్మల్ని పిల్లని గాని పాప మాకు తనని గాని నన్ను గాని ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బయట 100 మాటలు పుట్టొచ్చు, 100 నన్ను ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు, నన్ను ఏ రోజు తక్కువగా చేసి మాట్లాడలేదు. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నాన్న లేనప్పుడు కానీ ఏ రోజైనా హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. కళ్ళతో చూసినది నిజాలు కావు కదా, అంతే. అది ఏది నమ్మితే చాలు కాదు. మనం. నా వెనకాల ఉండి నన్ను ఇప్పటికి కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను, తను ఇండస్ట్రీలో ఉన్నాను. యు నో వాట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది. అంటే నా కళ్ళతో నేను చాలా చూశాను కాబట్టి చింటూని, అవన్నీ నిజాలు కదా నాకు తెలుసు. అదే కానీ బయట ఫస్ట్ టైం సెకండ్ టైం చూసినోడికి ఓహో ఇదే అనుకుంటాం. అదే బట్ అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. అవసరం లేదండి. ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి 100% 100 మంది ఉంటే 100 మంది దగ్గర మనం మంచి అనిపించుకోలేము. క్యూట్ ఫ్యామిలీ. ఇది చింటూ ప్రింట్ నీ బిడ్డ. అవును, యూఎస్ వెళ్ళినప్పుడు కాపీ పేస్ట్ వాళ్ళు. అసలు నేను డిఎన్ఏ రిపోర్ట్ నేను అందరికి చెప్పుకుంటా. నా కూతురు చెప్పుకోవాలి, నేను డిఎన్ఏ రిపోర్ట్ పట్టుకొని తిరగాలి. ఈ అమ్మాయి నా కూతురేనండి. వీళ్ళ పోలే. అసలు మా ఇద్దరు పక్క పక్కన ఉంటే అంత ఇది లేదు. ఒక ఐస్ ఎక్కడో మా ఇద్దరు కళ్ళు మ్యాచ్ అవుతాయి తప్పితే ఇంకా ఎక్కడ వాళ్ళే మొత్తం. మా ఆయన మా అత్తయ్య గారు. ఓకే, మా అత్తయ్య గారు పోలిక ఎక్కువ. ఒకే ఒక పాప కదా. ఓకే పాప, ఓకే పాప. ఒకళ్ళు చాలనుకున్నారు. ఓకే, ఐ హ్యాడ్ సమ్ కాంప్లికేషన్స్. సో తను అంటే అప్పుడు లివర్ ఇది వాళ్ళ ఫాదర్. సో వద్దు, ఏం పర్లేదు, ఒక ఆడపిల్ల అయితే మాత్రం ఏమి అని. దట్ వాస్ లైక్ హీ వాస్ లైక్. నన్ను అందరూ తను ఇచ్చేస్తా ఏం అవసరం లేదు, నీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు, ఓ పాప చాలా నేనే కొన్నిసార్లు ఉండాలి, నేనే ఎక్కువ సపోర్ట్ చేశాను. బట్ నో, హీ వాస్ లైక్ వద్దు, ఆడపిల్ల అయినా ఎవరైనా ఈ మధ్యలో పర్లేదు, ఏమవుతుంది, హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పాప ఉంది చాలు. ఓకే, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తే తట్టుకోలేం. ఐ హ్యాడ్ సివియర్ కాంప్లికేషన్స్ పాప అప్పుడు. సో హీ సెడ్ వద్దు చాలు, పాప ఉంది కదా మనకి. బట్ ఈ 40-50 టాబ్లెట్స్ చేసుకున్న తర్వాత కోమాలోకి వెళ్ళారా లేకపోతే నార్మల్ గానే ఉన్నారు? అన్ని టాబ్లెట్స్ మింగి కూడా ఇమీడియట్ ప్రేమ ఎంత గొప్పదో అన్న దానికి నిదర్శనం శాంతి. లైక్ దట్. అది ఎందుకో మరి నాకు, కానీ వదిలే. అది నాన్నకు కూడా తెల్లారిన తర్వాత తెలిసింది. అలుపులు వామిటింగ్స్ అంతా అయ్యాయి కాబట్టి మేబీ అది మనకు అది టాబ్లెట్లు అలవాటు ఉండవు కదా. ఒక టాబ్లెట్ వేసుకుంటే అంటుంటాం కదా. సో ఆ రోజు ఏం చేశాను, ఆ టాబ్లెట్లు మింగడం, అరటిపండు తినేయడం. అరటిపండు ఏదో ఫ్రూట్ తినేసేసి డైజెస్ట్ అవ్వాలి టాబ్లెట్. చూడు అడిగిపోవాలని అంట అది తినడం. సో అది ఎట్లా అయిందో తెలియదు. ఐ వామిటెడ్ ఆర్ సంథింగ్. అటు నైట్ అంతా వామిటింగ్స్ అంతా అయినాయి అండ్ ఎవరికి తెలియదు. మార్నింగ్ లేచేపటికి ఐ నాట్ ఓపెనింగ్ మై ఐస్ అన్నమాట. బాగా ఇట్లా బ్లర్ అవుతాను. అది అప్పటికే అన్ని వామిటింగ్ అయిపోతే పోతాయి కదా. సో సమ్హౌ క్లియర్, అదే ఆటోమేటిక్ క్లియర్ అయింది. ఇమిడియట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ కూడా మొత్తం అంతా లేదు, ఇంకా టార్చర్ పెట్టాల్సింది ఉంది, చాలా ఉంది టార్చర్. బ్యాక్ అయిపోయింది పొద్దునకి నాకు. మా బామ్మర్తి ఫోన్ చేసి అక్క టాబ్లెట్లు మిగిలినాడు, వారిని ఏం మాట్లాడుతున్నావు సేమ్ డే ఇంటికి వచ్చేసాను. అంత సీరియస్ అయితే అవ్వలేదులేండి. అదే చెప్పా కదా, ఏం దొరికితే అది వేసేసుకున్నాను. అందులో బలం టాబ్లెట్లు ఉన్నాయో ఏమో ఎక్కువ వేసుకున్నా డౌట్ ఈ రోజు కూడా. ఇంకా హెల్తీగా అప్పటి నుంచి ఏమో తెలీదు. బట్ వాళ్ళు ఒప్పించడానికి చేశారు. వీళ్ళిద్దరిని ముందు కలపాలి, ఏమైతే అదైంది ముందు వీళ్ళిద్దరిని కలపాలి. హాస్పిటల్ నుంచి రాగానే ఇమీడియట్ గా పెళ్లి సీన్. ఇంకా అప్పటికి 10%. 90% ఎన్ని టాబ్లెట్లు మింగలరా అయ్యా? లేదు, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఇది అవ్వలేదని చెప్పి ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాం. లేచిపోయారా? ఆ తర్వాత సఖీ సినిమా ఇది నడిచింది మొత్తం. ఎక్కడికి వెళ్ళిపోయారు? కీసరగుట్ట, ఇక్కడే మన తెలంగాణలో. దగ్గరలోనే ఉన్నాం. దూరం వెళ్తే మళ్ళీ తెలుసుకోలేదు కదా. అప్పుడు మొత్తం మనకు ఫ్రెండ్స్ బ్యాచ్ ప్రాబ్లం ఏంటంటే మా వాళ్ళందరూ ఏం చేశారు అంటే చిలుకూరు ఎత్తుకారు. మేము ఇద్దరం మాట్లాడితే చిలుకూరు వెళ్ళేవాళ్ళం. మేము ఇద్దరమే ఫేమస్ చేస్తాం చిలుకూరు. అప్పుడు అసలు జనాలు ఉండేవాళ్ళు కాదు అప్పుడు. ఎవ్రీ సింగిల్ డే వి యూస్ టు గో చిలుకూరు వెళ్ళడం, గుళ్ళో దర్శనం చేసుకోవడం. ఆ పక్కన మనకి చెరువు ఉంటది కదా వెనకాల. అసలు ఆ చెరువు షాపులు ఏం లేవు. మేము కార్ పెట్టుకొని అక్కడ కూర్చొని అక్కడే వీళ్ళ అమ్మ మంచి వంటలు, ప్రాన్స్ గీన్స్ అన్ని వేసి అద్భుతంగా చేసి పంపించేది గ్యాస్ రోల్స్ లో. హ్యాపీగా. మా మామగారికి ఏం తెలియదు పాపం. కీసరగుట్టలో పెళ్లి చేసుకున్నారా? అందరు ఇక్కడ ఎదుగుతారని తెలిసి డౌట్ వచ్చింది. ఇక్కడైతే దొరికిపోతాను. మా బావమర్తి ఇప్పటికే అంటాడు, బావా కారు వేసుకొని చిలుకూరు వెళ్ళాము, నువ్వేమో చక్కగా ఇటు వెళ్ళిపోయావు కీసరగుట్ట. ఓ డాడీ కూడా వచ్చేసారా? లేదు కాదు, వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎతకడానికి వెళ్ళారు. లేవు కదా సినిమాలో. అంత ఛాన్స్ మనం ఇవ్వంగా. అవి పెళ్లి చేసుకున్నాము. వచ్చేసి మా అత్తగారు ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఇట్లా కాదులేండి, వాళ్ళిద్దరు సెట్ ఫిక్స్ అయిపోయారు అని. తర్వాత అప్పుడు అందరు కలిసారు. పెళ్లి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసారా, వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మా ఇంటికి. మా అమ్మ నాన్న మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్లి, లేదు
అదే రోజు Same ఇంటికి ఇంటికి తీసుకెళ్లి తీసుకెళ్ళి తర్వాత మాట్లాడుకొని ప్రాపర్ గా గ్రాండ్ గా ఓకే తిరుపతిలో అసలు ఈ రోజు కూడా చెప్పుకుంటారు 150 మందికి రాత్రి 9:30 10 o'clock 150 మెంబర్స్ దర్శనం ఇప్పించారు ఓకే డైరెక్ట్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవాళ్ళు. సో మామయ్య బాగా టీడీపీలో ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి బాగా